పారిశ్రమను లాభదాయకంగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య అన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ విజయ డైరీ ఆధ్వర్యంలో లింగ నిర్ధారణ వీర్యంను పాడి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చిల్లకల్లులో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం, కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడు జలసాని ఆంజనేయులు, కలెక్టర్ లక్ష్మీసా హాజరయ్యారు. పాడి ఉత్పత్తి చేసేవారికి గడ్డి సప్లై చేయడం, పశు వైద్యశాలలు ఏర్పాటు చేయడం ద్వారా పాడి పరిశ్రమను ఫలదాయకంగా మారుతుందన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 లక్షల వీర్యం డోసులను రాయితీపై రైతులకు అందజేస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయదారులకు వాడి పరంగా ఎక్కువ ఆదాయం రావాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ విద్యా మిల్క్ వారికి సంయుక్తంగా ఇక్కడ పేదోడలు మాత్రమే జన్మించే విధంగా ఈరోజు మరి విద్యా మిల్క్ వారి యొక్క సహకారంతో ఈరోజు మరి శ్రమ సప్లై చేశారు 50 రూపాయలకి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ ఇస్తే ఈరోజు కృష్ణా మిల్క్ వారికి 100 రూపాయలు ఇవ్వడం వల్ల ఒక 50 రూపాయలు మాత్రమే శ్రమ సప్లై చేస్తారు. ప్రతి మహిళ పారిశ్రామికవేత్త అవ్వాలి, ప్రతి పారిశ్రామికవేత్త అవ్వాలి. ఎవరో కూడా పని లేకుండా, పేదరికంలో డబ్బులు లేకుండా బతకూడదనే ఉద్దేశంతో ప్రయాణం చేస్తున్నారు. 300 రూపాయలు అట్లా అట్లా వివిధ రకాలుగా తీసుకున్నారు. మన రాష్ట్రంలో కూడా గతంలో 500 రూపాయలు తీసుకున్నారు. చేశారు ముఖ్యంగా దాన్ని ఇవాళ 300 రూపాయలకి కొన్ని రాష్ట్రాల్లో దాన్ని వాళ్ళ రాష్ట్రంలో 150 రూపాయలు